డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ ఉన్నారు. ఎట్లా చూస్తారు? 2 నెలల పాపని ఇక కుల అహంకార హత్య అని చెప్పాలా, లేక ఏ దేవుడి కోసం ఇలాంటి హత్య జరిగిందని చెప్పాలా? ఏం చెప్తారు మీరు? నాగర్ కర్నూలు కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఏదైతే 2 నెలల పసికందుని కులోన్మాదులు అగ్రకుల పెత్తందారులు హత్య చేశారు. ఇది తప్పకుండా కులోన్మాదులు చేసిన హత్యగానే మేము భావిస్తా ఉన్నాం. యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా దీని మీద స్పందించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. 2 నెలల దళిత రజక కుటుంబానికి చెందినటువంటి ఒక పసికందు మరణిస్తే అక్కడ జరిగినటువంటి దాన్ని పోలీసులు చాలా సింపుల్గా తీసుకుంటా ఉన్నారు. పోలీసులు పెత్తందారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నాయకులు కాబట్టి వాళ్ళు మా వాళ్ళు అనే పేరుతో వాళ్ళని రక్షించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో గత అనేక సంవత్సరాలుగా కులోన్మాదం పేరుతోటి అగ్రకుల పెత్తందారుల యొక్క చేతుల్లో చాలా మంది దళితులు, రజకులు, కింది కులాల వాళ్ళు, నిమ్న కులాల వాళ్ళు హత్యలు గావించబడతా ఉన్నారు. అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కుల సాంఘిక బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని నివారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చర్యలు తీసుకోవటం లేదు. పైగా నిందితులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే కుల ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, చట్టాలు కానీ, పోలీసులుగా ఉంటా ఉన్నారు. అందుకనే కుమ్మెర మల్లన్న జాతరలో దేవుడు దైవ దర్శనానికి వెళ్ళినటువంటి ఒక పేద దళిత రజక కుటుంబం చెందినటువంటి ఒక మహిళ తన 2 ఏళ్ల పసిపాప, ముక్కుపచ్చలారని ఒక పసిపాపని, అయ్యా మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని కొట్టొద్దు, మమ్మల్ని చంపొద్దు, మా పసిపిల్లను చూసాను, మమ్మల్ని కాపాడండి అని కాళ్ళ మీద పెట్టి మొక్కుతా ఉంటే కాళ్ళతో తన్ని విసిరేసి ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి పెత్తందారుల మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకని వాళ్ళని కాపాడుతూ ఉన్నారు పోలీసులు? ఎందుకని పోలీస్ యంత్రాంగం వాళ్ళ మీద అత్యాచారం కేసులు పెట్టట్లేదు? ఎందుకని 8 మంది అక్కడ నిందితులుగా ఉంటే కేవలం 3 ఎందుకు అరెస్టులు చేశారు? అందుకని మిగతా 8 మంది మీద అత్యాచారం కింద కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి. ఆ కుటుంబానికి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలి. వారి కుటుంబంలో 5 ఎకరాల భూమి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంకటేష్, మీరు చెప్పండి, ఏంటి ఇది? ఇలా కులాహంకారంతోనే జరిగిందంటారా, ఇంకేమైనా ఇష్యూ ఉందంటారా? ఇది కేవలం అగ్రకుల పెత్తందారులు చేసినటువంటి హత్య. ఇది సమాజంలో కుమ్మర గ్రామంలో అత్యంత కింది కులానికి సంబంధించిన వాళ్ళు తనకు పాప పుడితే ఆ పాపను తీసుకెళ్లి దైవ దర్శనంలో మొక్కులు చెల్లించి నా పాప మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానికి ఆ దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రామానికి చెందినటువంటి అగ్రకుల పెత్తందారులైనటువంటి ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సంతోష్ రెడ్డి వీళ్ళకు ఒత్తాసు పలుకుతున్నటువంటి ఆ గ్రామ సర్పంచ్ తుకారం రెడ్డిలు వీళ్ళు కావాల్సుకొని కింది కులాస్తులని గుడిలోనికి రానివ్వద్దని చెప్పేసి, వాళ్ళు కింది కులాస్తులే గుళ్ళకు ఏ విధంగా వస్తారని చెప్పేసి అడ్డుకొని దాడి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మొత్తం కూడా శ్రీనివాస్ రెడ్డి కానీ అతనికి సహకరించిన ఈ అగ్రకుల పెత్తందారులు చేసిన ఇది కుల దురాంకర హత్య. ఇది కింది కులాస్తుల మీద అందరిపైన జరిగినటువంటి హత్య. కేవలం 2 నెలల పసిపాప ముఖం చూడకుండా కూడా కాళ్ళతోని తన్నినటువంటి వాళ్ళని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతున్నటువంటి పాత్ర వాళ్ళు చూస్తుంటే అర్థమవుతా ఉన్నది. ఇది సరైనది కాదు. ఈరోజు చట్టాన్ని గౌరవించాల్సినటువంటి వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే హోంమంత్రి ఉన్నది. అంతేకాదు సొంత మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 రోజులు గడుస్తా ఉన్నది, ఎందుకు స్పందించట్లేదు? ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక మాట చెప్పిండు, సొంత అన్నదమ్ములు తప్పు చేసిన వాళ్ళని లోపడేస్తున్నాడు. మరి సొంత జిల్లాల్లో ఈ ఘటన జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు నిందితులు ఎవరైతే ఉన్నారో, హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోనీ ఆ రోజు జరిగినటువంటి ఘటనలో శ్రీనివాసరెడ్డిని కొట్టొద్దని చెప్పేసి అడుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ కింద పడ్డటువంటి శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమో తీసుకొని అదే బాధితులుగా ఉన్నటువంటి కీర్తి కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేసి పోలీసులు. కానీ అదే కీర్తి కుటుంబ సభ్యులు తన పసిపాపను చంపినటువంటి అగ్రకుల పెత్తందారులు అయినటువంటి శ్రీనివాసరెడ్డి పైన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే అక్కడ SICI తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టలేదు. అంటే ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు, అక్కడ పోలీసులు కూడా హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంమంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఆ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి. అదేవిధంగా హంతకులు ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డికి సహకరించినటువంటి వాళ్ళందరి పైన కఠినమైనటువంటి శిక్షలు వేసి లోపడేయాలి. అదేవిధంగా 2 నెలలు ఉన్నటువంటి పసిపాపని
తనినటువంటి కాళ్లకు సంఖ్యలు వేయాలి, అదే విధంగా చంపినటువంటి వాళ్ళందరూ కూడా శిక్ష వేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.